ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము కీర్తనల గ్రంథంలోని మొదటి కీర్తన ఆధారితమైనది. ద బ్లెస్డ్ మ్యాన్ బేరింగ్ ఫ్రూట్ ఇన్ ఎవ్రీ సీజన్. ధన్యుడు ప్రతి కాలంలో ఫలించువాడు. ప్రవహించే నది ప్రక్కన ఒక మహావృక్షాన్ని ఊహించుకుందాం. దాని ఆకులు ఏడాది పొడుగునా పచ్చగా ఉంటాయి. కరువు వచ్చినా, తుఫాను వచ్చినా దాని పండ్ల కాలంలో అది తప్పక ఫలాలనిస్తుంది. దేవునిలో వేళ్ళూనుకొని ఉన్న ధన్యుని గురించి కీర్తనల గ్రంథంలోని మొదటి కీర్తన మనకు చూపే చిత్రం ఇదే. కీర్తనల గ్రంథానికి ముఖద్వారం వంటి ఈ అధ్యాయము మన ముందు రెండు మార్గములను ఉంచుతూ ఉంది. ఒకటి వర్ధిల్లే చెట్టు వంటి జీవ మార్గము, రెండవది గాలికి కొట్టుకుని పోయే పొట్టు వంటి మార్గం. ఎండాకాలపు సమృద్ధిలో, చలికాలపు శ్రమలలో, వసంతకాలపు ఎదుగుదలలో మరియు కోతకాలంలో, ప్రతి కాలంలో కూడా దేవుని వాక్యంలో ఆనందించడం అనేది మనల్ని ఎలా ఫలభరితంగా మారుస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిదిగా, ధన్యుడు తన మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటాడు. మనము మొదటి వచనంలో గమనించినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ధన్యుడైన వ్యక్తి ఈ 3 తప్పటడుగులకు దూరంగా ఉంటాడు. తప్పుడు ఆలోచనలతో నడవటము, పాపుల మార్గంలో నిలవబడటము, అపహాసకుల చెంత కూర్చోవటం అనేది వాటన్నింటికి కూడా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. ధన్యుడైన వ్యక్తి తాను ఏ మార్గంలో నడుస్తున్నాడు, ఎక్కడ నిలబడి ఉంటున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు అనే విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము, దాని యందు ప్రవేశింపక దాని నుండి తొలగిపోమ్ము అని మనకు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభులు వారు కూడా నాశనానికి వెళ్లే విశాల మార్గం కంటే ఇరుకైన జీవ మార్గమునకు పోవు ద్వారంని ఎంచుకొనుడి అని కోరారు. ఎవరైతే దేవుని ఆలోచనను ముందుగా ఎంచుకుంటారో వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. రెండవదిగా, ధన్యుడు దేవుని వాక్యమును ధ్యానించుటయందు ఆనందమును పొందుతాడు. 2వ వచనంలో మనం గమనించినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంటున్నది. దేవుని వాక్యము భారం కాదు, అది మన ఆత్మకు పోషణ. ధ్యానించటం అంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మననం చేసుకోవటము. ఉదయకాలపు ప్రార్థనలో, మధ్యాహ్న విరామంలో, రాత్రి పడుకునే ముందు దేవుని మాటలను తలపోసుకోవటం. యెహోషువ అంటాడు, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల చేసుకుని చక్కగా జీవించదు అని. యేసు ప్రభుల వారు కూడా శోధన సమయంలో ద్వితీయోపదేశ కాండంలోని వాక్యమును ఉటంకిస్తూ దీనిని పాటించినట్లు మనము గమనిస్తాము. లేఖనాల్లో వేరుపారిన జీవితము ఏ కాలంలోనైనా ఎదుర్కొనటానికి తగినంత బలాన్ని మనకు అందిస్తుంది. మూడవదిగా, కాలం యొక్క రహస్యం. మనము 3వ వచనంలో గమనించినప్పుడు, ధన్యుడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని కీర్తనకారుడు అంటున్నాడు. నాటబడిన అనే పదము ఉద్దేశపూర్వకమైన స్థానాన్ని సూచిస్తుంది, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఆ చెట్టు అడవిలో దానంతటా అది పెరిగింది కాదు, నిరంతరము నీరు లభించే చోట జాగ్రత్తగా నాటబడి ఉంటున్నది. అదేవిధంగా దేవుడు మనల్ని ఒక ప్రణాళికతోనే ఈ భూలోకం మీద మనల్ని జీవింపజేస్తూ ఉన్నారు. ఇర్మియా ప్రవక్త అంటారు, దేవునిపై నమ్మకం ఉంచే హృదయాన్ని నీటి దగ్గర నాటబడిన చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు ఆయన. అది కరువు కాలంలో భయపడదు, చింత నొందదు, కాపు మానదని అంటూ ఉన్నాడు. మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభుల వారు ఇలా అంటారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా యందు నిలిచి ఉండువాడు బహుగా ఫలింతురు అని. మనం యేసు క్రీస్తులో వేళ్ళూనుకుంటే శాశ్వతమైన ఫలాలను, ప్రేమ, ఓర్పు, దయ, విశ్వాసము, నిరీక్షణ అనే ఫలాలను ఫలించే వారంగా ఉంటాం. చివరిదిగా, ధన్యుని జీవితము దేవుని చేతిలో సురక్షితంగా ఉంటున్నది. మనము 3వ వచనంలో గమనించినప్పుడు, అతడు చేయునదంతయు సఫలమగును అని వ్రాయబడి ఉంటున్నది. ఈ సఫలత లేదా ప్రాస్పెరిటీ అంటే కేవలము ఆర్థిక లాభం కాదు, అది ఆత్మీయ విజయం. ఈ కీర్తన ఒక గొప్ప వాగ్దానంతో ముగుస్తుంది. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని. ఆయన మన మార్గాన్ని కనిపెట్టి చూసే దేవుడు. దేవుని కోసం మనం చేసే ఏ చిన్న పని కూడా వ్యర్థం కాదు. దేవునిలో వేరుపారిన జీవితాన్ని ఆయన కనిపెట్టి చూస్తాడు, పోషిస్తాడు, మనకు బహుమతులను ఇస్తాడు. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాము, మన వేర్లు ఎక్కడ నాటబడి ఉన్నాయి? మనము దేవుని వాక్యంలో నాటబడిన చెట్టు వలె ఉన్నామా? ప్రతిరోజు ఆయన సన్నిధి నుండి శక్తిని పొందుతున్నామా?
మనం క్రీస్తులో వేరుపారినప్పుడు దేవుని మహిమ కొరకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రతి కాలంలో ఫలించే చెట్టు వలె ధన్యులమవుతాము. ప్రార్థించుకుందాము. యెహోవాను నమ్ముకునివాడు ఫలించక మానడని వాగ్దానం ఇచ్చినటువంటి దేవా, మమ్మల్ని నీ వాక్యం అనే జీవజలముల యొద్ద నాటండి. పరిస్థితులు కాలములు ఎలా ఉన్నా కూడా మేము మీ ఆత్మఫలములు ఫలించేలా మా వేర్లను బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.